క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము లూకాసు వార్త 8వ అధ్యాయము 50వ వచనము. భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము. ప్రియులారా, చేపలు పట్టే జాలరి చేపలను ఎలా పట్టాలో బాల్యము నుండి ఎరిగిన వ్యక్తి అయితే ఆ రోజెందుకో తన ప్రయత్నము సఫలము కాలేదు. రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ అతనికి ఏమీ దొరకలేదు. ఎంతో నిరాశ, నిద్రలేమి వలన అలసట, నీరసము, బడలిక అనేది ఉంటుంది. అయితే ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి తన దోణలోనే కూర్చుని అనేకులకు బోధిస్తున్నారు. అదంతా వింటున్న సీమోను మదిలో ఎన్ని ఆలోచనలు మెదిలి ఉంటాయో. అయితే ప్రభువు అతని హృదయాన్ని చూశారేమో. అందుకే బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పాడు. అయితే అందుకు సీమోను, నా ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. ప్రియులారా, ఇక్కడ మనము గమనించినట్లయితే సీమోను విధేయత, తగ్గింపు జీవితము చాలా చక్కగా కనబడుతుంది. రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాము అని అయినను అనే మాట ఎంతో చక్కని విధేయతకు సూచనగా ఉన్నది. ఏదైనా పనిలో మనకు బాగా నిపుణత ఉన్నప్పటికీ కూడా దానిలోనే మనము ఓడిపోయినట్లయితే ఆ సమయంలో ఎవరైనా వచ్చి సలహా ఇస్తే దానికి మనము వారితో ఎంతో వివరణ ఇవ్వడానికి చూస్తాము. వారి సలహాను పాటించడానికి ముందు ఎన్నో మాటలు చెప్తాము. ఎంతగానో ప్రయత్నించాను, అయినా మీకు ఇది అర్థం కాదులే, నా పరిస్థితి ఏమిటో మీకు తెలియదులే, సలహాలు ఇవ్వడము సులభమే, ఇలా ఎన్నో మాటలు అంటాము. కానీ సీమోను అయితే అలా ఏమీ అనలేదు. కానీ అయినను నీ మాట చొప్పున మరొకసారి ప్రయత్నిస్తాను అని చెప్తున్నాడు. ప్రియులారా, నేడు ఊహించని ఓటమితో నీ జీవితము నిండిపోయినదేమో. అలుపెరగని సమస్యలతో అల్లాడిపోతున్నావేమో. ఎటు చూసినా అంధకారమే నీ చుట్టూ అల్లుకొని ఉందేమో. అడుగు వేయడానికి భయముగా ఉందేమో. కురుకైన మార్గములో ఒంటరిగా ప్రయాణము చేయలేకపోతున్నావేమో. గుండెలో ఉన్న బాధను, కన్నిటిని దాచుకొనలేక, చిరునవ్వులు చిందించలేక నీలోనే నీవు మదన పడుతున్నావేమో. అయితే ఈ దినమున దేవుడు నీకు సెలవిస్తుంటున్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రముంచుము అని. అవును, ఏమవుతుందో నీ భవిష్యత్తు, ఏమి కాబోతున్నదో నీ కుటుంబ పరిస్థితి, నీ బిడ్డల జీవితము ఎలా ఉండబోతుందో, రేపు ఏమి కాబోతుందో అంటూ చింతిస్తున్న నీకే, ప్రయత్నాలు చేసి అలసిపోయిన నీకే దేవుడు నేడు చెప్తుంటున్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము అని. పరిస్థితులను చూడకు, మనుషులను చూడకు. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము కదా. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ జీవితాన్ని కట్టగల, బాగు చేయగల, నీ స్థితిని, పరిస్థితులను మార్చివేయగల సమర్థుడు ఆయనే. విశ్వాసముతో ఆయనకు నీవు మొరపెచ్చినప్పుడు, అవును ప్రభువా, ప్రయత్నాలు చేసి అలసిపోయాను, ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను, అయినను నీ మాట చొప్పున నీ యందు నమ్మిక ఉంచుతాను అని నీవు విశ్వసించినప్పుడు ఆ విశ్వాసమే, ఆ ఆవగింజంత విశ్వాసమే నీ బ్రతుకును సంతోషభరితముగా మార్చుతుంది. కనుక మనలో ఉన్న అవిశ్వాసపు పొరలను తొలగించుకొని విశ్వాసముతో దేవుని యందు నమ్మిక ఉంచుదాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడవైన మా దేవ, పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడగు దేవుడవు, సమాధానానికి అధిపతి అయిన తండ్రి మీకు వందనాలు. భయపడకుము, నమ్మిక మాత్రముంచుము అని మీ వాక్యము ద్వారా మమ్ములను బలపరిచినారు. మీకు స్తోత్రములు ప్రభువా.
మీ యందు నమ్మిక ఉంచి మా ప్రతి అవసరతను తీర్చుకునే కృపను మాకు అనుగ్రహించండి. మీ శక్తి చేత బలము చేత మమ్మలను నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమెన్.